మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఈరోజు మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు. వేనన నిలబడతా ఉన్నాడు. మన పార్టీ తరఫున మంచివాడు, సౌమ్యుడు, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు, చదువుకున్నవాడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ అన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడే ఇదే కోనసీమలో మీ అందరికీ కూడా మీ బిడ్డ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీ అందరికీ కూడా ఈ కోనసీమలో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల, ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే, అది కులం పరంగా కావచ్చు, లేదా వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు. కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే వేసే ఈ ఓటు వల్ల రాబోయే మీ తరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటికి అందుతా ఉన్న మీ పథకాల మీద, ఇంటింటికి జరుగుతూ ఉన్న మీ అభివృద్ధి మీద మీరేసే మీ ఓటు నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే మీ అందరితో కూడా, ప్రతి ఒక్కరితోనూ కూడా కోరుతా ఉన్నా, ఇంటికి వెళ్ళండి, ఆలోచన చేయండి. మీ భార్యలతో కూర్చొని ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. మీ ఇంట్లో చదువుతా ఉన్న మీ పిల్లలతో కూడా ఆలోచన చేయండి. పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి పిల్లలను కూడా పక్కన పెట్టద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది అని చెప్పి మీరు అనుకుంటే, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అని ఎవరు ఉంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయండి. ఈ ఆలోచనలతో మీరందరూ నిర్ణయం తీసుకోండి, ఎవరికి ఓటు వేయాలి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు. కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నచ్చుతాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నచ్చుతాడు. హీరో మీ అందరికీ ఎందుకు నచ్చుతాడు? హీరోలో మానవత్వం ఉంది కాబట్టి హీరో మీకు నచ్చుతాడు. మీ అందరికీ విలన్ ఎందుకు నచ్చడు? కారణం, విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి, విలన్ అబద్ధాలు చెప్తాడు కాబట్టి, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా
ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా